హైకోర్టు తీర్పు వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెంపపెట్టని ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈవీఎంల ధ్వంసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. కఠిన చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి అరాచకాలను అడ్డుకోవాలని సూచించారు. ఈ కేసులో ఆధారాలు చాలా కీలకమని, కోర్టులు వాటిని పరిశీలించాలని అన్నారు. పిన్నెల్లికి మళ్లీ బెయిల్ వచ్చే అవకాశమే లేదని, ఆయన ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సి వస్తుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈరోజు హైకోర్టు వెలువరించినటువంటి తీర్పుని మనం అందరం అనుకున్న తీర్పే. ఇప్పటికే అతనికి వచ్చినటువంటి తాత్కాలిక ఊరట కూడా అతను ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాడు అనేటువంటి ఒకే ఒక విషయం వలన ఈ ఊరట లభించడం, అదేవిధంగా న్యాయస్థానాలకు సెలవులు, వెకేషన్ కోర్టు ఇదంతా ఉండటం ఏంటంటే కొంత కాలయాపన జరగటం, దాంతో ఏంటంటే ఈ మే 13 తర్వాత జరిగిన నేరంలో ఇప్పటి వరకు ఇతను ముందస్తు బెయిల్ తాత్కాలికంగా ఉన్నటువంటి ఊరటను ఉపయోగించుకొని బయట ఉండటం జరిగింది. ఈవీఎంని ధ్వంసం చేయటం అనేటువంటిది నువ్వే చట్టసభల్లోకి వెళ్తానని చెప్పి చట్టాలు చేస్తానని చెప్పి ఉన్న చట్టాలని అడ్డగోలుగా ధిక్కరించి దౌర్జన్యపూరితంగా రౌడీజంగా పని చేయటం అనేటువంటిది తప్పనిసరిగా ఒక తీవ్రమైనటువంటి నేరం. ఆ నేరానికి ఏంటంటే అతను జైలుకి పాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఏంటంటే సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేసేటువంటి వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటిది కూడా అనేక తీర్పుల్లో ఉటంకించడం జరిగింది. ఇక్కడ కూడా ఈయన 4 నేరాల్లో ముద్దాయిగా ఉన్నారు, 4 నేరాల్లో ముందస్తు బెయిల్ పెట్టారు, 4 తీవ్రమైనటువంటి నేరాలు. ఎమ్మెల్యే పోలింగ్ బూత్ మీద దాడి చేసి ఎన్నికల సామాగ్రిని ధ్వంసం చేస్తే ఆయనకి తెలియని అగంతకులు అనేటువంటి చెప్పారు. అంటే ఈయన వల్ల భయభ్రాంతులకు గురైనందువల్లనే ప్రభుత్వ అధికారులు కూడా నిజం చెప్పలేకపోయారు అనేటువంటిది ఒకటి. ఎందుకన్నట్లేదు వేరే వాళ్ళు చేసినట్లయితే వాళ్ళ పేర్లు చెప్పేవాళ్లే కదా. ఎమ్మెల్యే చేశాడు కాబట్టే ఈయన దౌర్జన్యాలు, ఈయన గుండాగిరి వాళ్ళకి తెలుసు కాబట్టి అది మనం తట్టుకోలేమని ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ విధి నిర్వహించడానికి భయపడ్డారు అనేటువంటిది మనకు కనపడతా ఉంది. మరి ఇటువంటి వ్యక్తులు నిజంగా బయట ఉంటే, జైల్లో లేకుండా బయట ఉంటే, స్వేచ్ఛగా తిరగనిస్తే ఏ విధంగా వాళ్ళు సాక్ష్యాలు చెప్పగలుగుతారు, ఏ విధంగా విచారణ ముందుకు పోతుంది? అందుకని వాళ్ళు చేసినటువంటి వాదనలోనే బలహీనత ఉన్నది. ఎందుకంటే అప్పటికే వీళ్ళు అరెస్టు కాక మునిపే నేరం చేసి వీళ్ళు నేరం చేశారు అని చెప్పడానికి కూడా ప్రభుత్వ అధికారులు ముందుకు రావట్లేదు. అంటే వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురైపోయారు. మరి అటువంటిప్పుడు స్వేచ్ఛగా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుందనే దాంట్లో అదే ఒక బలహీనమైనటువంటి వాదన. అది కాకుండా కూడా ఈ ఫోటోలు, ఈ వీడియో దాని గురించి కూడా సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు పంపాలన్నప్పుడు వాళ్ళు కూడా ఒక కామెంట్ చేయటం జరిగింది. ఇవేదో తయారు చేసినట్టుగా లేవు, నిజంగానే ఉన్నాయి, పంపిద్దామని కూడా అడిగినటువంటి ఘటనలు మనం చూడాలి. ఎందుకంటే ఏదైనా తయారు చేసింది లేదు, క్రియేట్ చేసింది, మార్ఫింగ్ చేసిన దీనికి తెలుస్తుంది. అది పెద్ద సమస్య కాదు. మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు చూడొచ్చు, చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ప్రతిదీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి చూడాల్సిన పని లేదు, కానీ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తుంది, అవన్నీ అవుతాయి. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షులు కూడా ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి భయభ్రాంతులు కూడా తొలగిపోతాయని మనం ఆశించవచ్చు. చూసిన సాక్షులు కూడా వాళ్ళు చెప్పలేనంత భయభ్రాంతులకు గురవుతున్నారు అనేటువంటిది కూడా వీళ్లకు ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి పాయింట్ తప్పితే వాళ్ళకి అనుకూలమైనటువంటి పాయింట్ కాదు. కానీ ఇవన్నీ తీవ్ర నేరాలు కాబట్టి ఏంటంటే వెంటనే బెయిల్ వస్తుందనే దానికి కూడా మనం భావించడానికి వీల్లేదు. అదే కాకుండా కూడా ఇంకా చట్టాన్ని కూడా కొన్ని మార్పులు చేసి ఎవరైతే చట్టసభలకు మేము ఎన్నికలకు నిలబడుతున్నారో వాళ్ళే ఇటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళని అసలు ఎప్పుడు ఎన్నికల్లో నిలబడకుండా ఉండేటట్టుగా బార్ చేసేటట్టుగా కూడా చట్టాలను మనం మార్పు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇవన్నీ చూసినప్పుడు మన ఐపీసీ కానీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, అదేవిధంగా పబ్లిక్ ప్రాపర్టీస్ డిస్ట్రక్షన్ కానీ ఈ 3 చట్టాల కింద పెట్టారు. మ్యాక్సిమం పనిష్మెంట్ 7 years వరకు ఉన్నది. 307 దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే లైఫ్ కన్విక్షన్ కూడా ఉన్నది. అది ప్రధానమైనటువంటి కేసు అవుతూ ఉంది. అందుకనే ఏమిటన్నట్లయితే ఇది తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది మనం 7 సంవత్సరాల వరకు ఉన్నటువంటి శిక్షలు ఉన్న కేసులకి ఏంటంటే సాధారణంగా అరెస్టుని అంతగా ప్రోత్సహించట్లేదు, వద్దని చెప్తూ ఉన్నారు. కానీ ఇది సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ జరిగినాయి కాబట్టి, అది కాకుండా 307 కూడా ఉన్నది కాబట్టి అది ప్రధానమైనటువంటి నేరం అవుతుంది. కాబట్టి ఏంటంటే వెంటనే బెయిల్ రావటం అనేటువంటి కూడా అంత ఇది తేలిగ్గా రాదు. దీనికి ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సి వస్తుంది. అది కాకుండా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తుంది. దానివల్ల ఏంటంటే ఒకవేళ వ్యక్తులు సాక్ష్యం చెప్పలేకపోయినా ఈ రికార్డింగ్ అంతా కూడా దానికన్నా రుజువు చేయగలిగితే తప్పనిసరిగా ఇది ఒక తీవ్ర నేరంగానే పరిగణించాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం అనేటువంటిది కూడా మనం గమనించాలి. అందుకని ఇటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా వాళ్ళకి తీవ్ర శిక్షలు పడాలి అనే మనం కోరుకోవాలి.